నమస్తే అండి. ఈరోజు నిమ్మకాయతోటి షర్బత్ తయారు చేసి చూపించబోతున్నాను. 3 కప్పులు పంచదార గిన్నెలో తీసుకొని, దానికి ఏ కొలతతో అయితే పంచదార తీసుకున్నామో ఆ కొలతతోటి నీళ్ళు 3:1 అనమాట. గిన్నెలో వేసేసి స్టవ్ మీద పెట్టేసి బాగా సిమ్లో ఉంచేసి పంచదార కరిగిందాక కలుపుతూ ఉండాలి. అది కరిగిన తర్వాత బాగా అట్లా ఉడుకుతున్నప్పుడు కొంచెం హైలో ఉంచేసి 1 నిమిషం అట్లా కలిపిన తర్వాత స్టవ్ కట్టేసేయాలి. కట్టేసి చల్లారనివ్వాలి బాగా. ఏమాత్రం అస్సలు వేడి లేకుండా ఉన్నప్పుడు తర్వాత ప్రొసీజర్ చేసుకోవాలన్నమాట. ఈలోపు నిమ్మకాయలు రసం తీసి మనము పంచదార తీసుకున్న కొలతనే 1 గ్లాస్ తీసుకుందాం. ఆ గ్లాస్ తోటి గింజలు లేకుండా మొత్తం నీట్గా వడపోసుకొని ఉంచాలి. ఐస్ క్యూబ్స్ రెడీ చేసి ఉంచుకోవాలండి. పంచదార పాకం చల్లారిన తర్వాత అట్లా తిక్కగా వస్తుంది చూడండి. అట్లా నిమ్మకాయ రసము తీసి గ్లాసులో ఉంచాం కదా, దాన్ని ఇప్పుడు వడపోస్తున్నాం. బాగా చల్లారిన తర్వాత మాత్రమే కలపాలండి. ఇది నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. ఇది మామూలుగా నీళ్ళతోటి కాకుండా సోడా కలుపుకున్న మామూలు ప్లెయిన్ సోడా తెచ్చుకొని దాంతో కలుపుకుంటే కూడా ఇంకా అచ్చం లిమ్కాలాగా చాలా బాగుంటుంది రుచి. ఇదైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు నీట్గా కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఒక మోతన్న జార్ లాంటిది తీసుకొని, సీసా అయినా పర్లేదు, స్క్రూ టైట్గా ఉండేటట్టు చూడాలి. ఇది లిక్విడ్ టైట్ కాబట్టి ఈ బాటిల్లో వేసాను. ఒక గరిటెడ్ వేసేసి గ్లాస్కి ఐస్ క్యూబ్స్ కొద్దిగా వాటర్ పోసి బాగా అట్లా షేక్ చేయాలండి. బాగా నీళ్ళల్లో బాగా కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది అనమాట. మామూలుగా కలిపేదానికంటే కూడా అట్లా కొద్దిసేపు షేక్ చేసినట్టు చేస్తే బాగా రుచిగా ఉంటుందండి. ఇది సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోవచ్చండి. ఎవరన్నా వచ్చినప్పుడు సడన్గా కూల్ డ్రింక్ లాగా అట్లా కలిపిస్తే చాలా బాగుంటుందండి.